హాయ్ అండి, నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు అయితే ఇంట్లో కర్రీ ఏమనుకుంటున్నానంటే బోడ కాకరకాయ కూర. బోడ కాకరకాయలు అంటే ఇప్పటి వాళ్ళకి కొంతమందికి తెలియదు అసలే. పాతకాలం వాళ్ళకు తెలుసు. పాతకాలం వాళ్ళు అంటే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే మరి ఇప్పటి పిల్లలకి అయితే బోడ కాకరకాయలు అంటే తెలియదు. అట్లా ఎందుకంటే మా పిల్లలకు తెలియదు బోడ కాకరకాయలు అంటే ఏంటి అని అడుగుతారు. మొన్నటి వరకు కూడా బోడ కాకరకాయలు అంటే ఏంటి అని అడిగారు. ఇప్పుడు బోడ కాకరకాయ తీసుకొచ్చుకున్నాను నిన్న సాయంత్రం మార్కెట్లో చూసి ఒక పావు కిలో తెచ్చుకున్నా. పిల్లలు తినరు కాబట్టి నేను ఒక్కదాన్నే కాబట్టి నా ఒక్కదాని మందం ఒక పావు కిలో బోడ కాకరకాయలు తెచ్చుకొని మంచిగా ఫ్రెష్గా వాటిని కడిగేసి వాటిని గింజలు తీయాలి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది వాటికి. అయినా పర్లేదు, నేను కూర్చొని పరంగా ఒలుచుకుంటా గింజలన్నీ. ఒలిచేసుకొని ఇంకా గింజలతో తింటే కూడా బాగుంటుంది. కాకపోతే దబ్బన కొంచెం ఏమన్నా పిల్లలు వేసుకుంటే కసికిసి కంటే తినరని గింజలు ఒలిచేసుకొని కట్ చేసుకొని మంచిగా టైం బాగానే పట్టింది. ఎంత టైం పట్టినా మంచిదే. నేను బోడ కాకరకాయలు వచ్చినప్పుడల్లా ఒక నెల రోజులు దొరుకుతాయి. ఇప్పుడు ఈ నెలలో ఒక 4-5 సార్లు తింటాను బోడ కాకరకాయలు. అవి తింటే కూడా చాలా మంచిదట. పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం టమాటా, కాకరకాయలు కోసిన సింపుల్గా మనం అన్ని కూరలు వండుకున్నట్టే, దాంట్లో స్పెషల్ ఏం లేదు. అన్ని కూరలు వండుకున్నట్టే పొయ్యి మీద వేసేసిన. కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. మటన్ లాగా స్మెల్ వస్తుంది ఉడుకుతా అంటే. తింటా అంటే కూడా మటన్ టేస్టే వస్తుంది. అట్లా బోడ కాకరకాయ అంటే తినండి. బోడ కాకరకాయ పిల్లలకు కూడా చెప్పండి. బోడ కాకరకాయ అంటే ఏంటిది మమ్మీ అని అడిగే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. పని అయితే చేసుకున్నా. పొద్దున లేచేసరికి 7 అవుతుంది. ఇక అట్లే అన్నం కూడా వండేసుకున్నా. కొంచెం రైసు, ఇద్దరు మందమే. లేచే వరకు 7 అవుతుంది. నైటు మళ్ళీ పొద్దుంతా షాపులో ఉండు. నైట్ వచ్చేసరికి 11 అవుతుంది. రొటీన్ లైఫ్. బోల్ కూడా సింకు 2 ఉన్నాయి. పొద్దున లేచింది అమ్మాయి డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంకా నేను వంట చేయాలి, ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ బిజినెస్ చూసుకోవాలి. ఎన్ని పనులు చేయాలి. ఎన్ని పనులు చేసినా కూడా ఆడవాళ్ళమే. స్పెషల్ అంటూ ఏమి ఉండదు మనకు. సింకుల బోల్ చూడండి. వంట ఇది అయింది కానీ సింకుల బోళ్ళు ఇద్దరమైనా కూడా చిన్న చిన్నగా బోళ్ళు పడతాయి టిఫిన్ చేసుకుంటే. ఇల్లంతా సర్దుకున్నా ఒకదాన్ని. ఇంట్లో సర్దుకొని ఇల్లు చూడండి. మా చిన్న ఇల్లు, బాగా పెద్దదేం కాదు, మరి చిన్నగా 3 రూములు. ఆ 3 రూములు వేసేసరికి తలపానం తోకకత్తది. ఎందుకంటే ఖాళీగా ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే పోయి వచ్చి మళ్ళీ ఇంట్లో చేయాలంటే కొంచెం అలిష్టే అవుతుంది. కానీ తప్పదు, ఏం చేద్దాం మరి. ఒక్కరోజు చేతకాక ఎక్కడి అక్కడ పడేసిపోతాం.